హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. సో దీనిలో క్వశ్చన్, సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 డ్రోసోఫిలాను. నెక్స్ట్ వన్, పార్థినోజెనిసిస్కు ఉదాహరణ ఏమిటి? పార్థినోజెనిసిస్కు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ 4 తేనెటీగలు, చీమలు, ఇంకా కందిరీగలు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, సికిల్ సెల్ ఎనీమియాను నియంత్రించే యుగ్మ వికల్ప జంట ఏ క్రోమోజోమ్పై ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 11వ క్రోమోజోమ్పై. నెక్స్ట్ వన్, వెంట్రుకల అధ్యయనాన్ని ఏమంటారు? వెంట్రుకల అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ వెంట్రుకల అధ్యయనాన్ని ఆప్షన్ 3 ట్రైకాలజీ అని అంటారు. నెక్స్ట్ వన్, కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. శరీరంలో రోమాలు అంటే వెంట్రుకలు ఎక్కువగా ఏర్పడడమే హైపర్ ట్రైకాసిస్ అని ఇచ్చారు. ఇది కరెక్టే. నెక్స్ట్, వర్ణాంధత్వాన్ని నిర్ధారించే పరీక్ష ఇషిహారా కలర్ టెస్ట్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, మెలనిన్ లోపం వల్ల చర్మం తెలుపు రంగులోకి రావడాన్ని ఆల్కాప్టోన్యూరియా అని అంటారు. సో ఈ ఆప్షన్ అనేది తప్పన్నమాట, అసత్యమైన వాక్యం. నెక్స్ట్, జన్యుశాస్త్రం పదాన్ని ప్రతిపాదించిన వారు బేట్సన్, ఇది కూడా కరెక్టే. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఆనువంశికత సూత్రాల్లో కానిది ఏది? ఆనువంశికత సూత్రాల్లో కానిది ఏది? చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ బహిర్గత సూత్రం, సెకండ్ ఆప్షన్ అలీనతా సూత్రం, థర్డ్ ఆప్షన్ బహుళ యుగ్మ వికల్ప సూత్రం, ఫోర్త్ ఏది కాదు. సో దీనిలో ఆనువంశికత సూత్రాల్లో కానిది ఏది అంటే ఆప్షన్ 3 బహుళ యుగ్మ వికల్ప సూత్రం. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్న వారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అపోప్టాసిస్ అంటే ఏమిటి? అపోప్టాసిస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 జన్యువు లేదా డిఎన్ఏ ఆధీనంలో జరిగే కణ మృత్యువు. నెక్స్ట్ క్వశ్చన్, జన్యు నిర్మాణంలో కానిదేది? ఆన్సర్ డయాస్ట్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అసత్య వాక్యం ఏది? దీనిలో ఫస్ట్ ఆప్షన్ ద్విసంకరణ దృశ్య రూప నిష్పత్తి 9:3:3:1 కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ వన్ ద్విసంకరణ జన్యు రూప నిష్పత్తి 1:2:2:1:2:1:2:1 అంటే ఇచ్చారు. సో ఇది తప్పన్నమాట. నెక్స్ట్, ఏక సంకరణ దృశ్య రూప నిష్పత్తి 3:1 కరెక్టే. నెక్స్ట్, ఏక సంకరణ జన్యు రూప నిష్పత్తి 1:2:1. సో దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, జన్యుశాస్త్ర పరిజ్ఞానం మానవాళి అభివృద్ధికి తోడ్పడడాన్ని ఏమంటారు? జన్యుశాస్త్ర పరిజ్ఞానం మానవాళి అభివృద్ధికి తోడ్పడటాన్ని ఏమంటారు? ఆప్షన్ 4 యూజెనిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, జన్యుశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించిన వారెవరు? జన్యుశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 2 బేట్సన్. ఆప్షన్ 2 బేట్సన్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలతో మొదటిసారిగా సంకరణ ప్రయోగం చేసిన వారెవరు?
మొక్కలతో మొదటిసారిగా సంకరణ ప్రయోగం చేసిన వారెవరు? ఆప్షన్ 3 కోల్ రూటర్. నెక్స్ట్ కింది వాటిని గమనించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఇక్కడ చూద్దాము. జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ జోహన్ మెండల్, కరెక్టే. నెక్స్ట్ జన్యుశాస్త్ర మాత బఠానీ, కరెక్టే. నెక్స్ట్ జన్యువుకు పేరు పెట్టింది జోహన్సన్, కరెక్టే. లైంగిక క్రోమోజోమ్లను కనుక్కున్నవారు సటన్ మోర్గాన్. సో ఇవన్నీ కూడా కరెక్టే అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. జన్యువు నిర్మాణంలో ఉత్పరివర్తనాలకు కారణమయ్యే ప్రమాణం ఏమిటి? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. వీడియోని ఇంకా లైక్ చేయని వారు వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మ్యూటాన్. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ జన్యువు నిర్మాణంలో నోబెల్ పొందిన భారతీయుడెవరు? కృత్రిమ జన్యువు నిర్మాణంలో నోబెల్ పొందిన భారతీయుడెవరు? ఆప్షన్ 2 హరగోవింద ఖొరానా. నెక్స్ట్ వన్. మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంచుకోవడానికి కారణాలేమిటి? ఆన్సర్ ఏకవార్షిక ద్విలింగ పుష్పాలను కలిగి ఉండడం. నెక్స్ట్ ఆప్షన్ సంకరీకరణానికి అనువుగా ఉండడం. నెక్స్ట్ ఆప్షన్ ఆత్మపరాగ సంపర్కం చేసుకోవడం. సో ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. మానవుడిలో చర్మపు రంగు కింది వాటిలో దేనికి ఉదాహరణ? మానవుడిలో చర్మపు రంగు కింది వాటిలో దేనికి ఉదాహరణ? సో చూద్దాము. ఆప్షన్ 1 బహుళ యుగ్మ వికల్పాలకు ఉదాహరణ మానవుడిలో చర్మపు రంగు అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఫినైల్ కీటోన్యూరియా అనేది దేని లోపం వల్ల కలుగుతుంది? ఫినైల్ కీటోన్యూరియా అనేది దేని లోపం వల్ల కలుగుతుంది? ఆప్షన్ 1 ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రోమోజోముల్లో జన్యువుల జంపింగ్ను ఏ మొక్కలో కనుక్కున్నారు? ఆప్షన్ 3 మొక్కజొన్న. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి. సత్యమైనటువంటి దానిని గుర్తించడం అన్నమాట, కరెక్ట్ దాన్ని గుర్తించడము. సో చూద్దాము. ఒక క్రోమోజోమ్పై జన్యువు విశిష్ట స్థానాన్ని జన్యులోకస్ అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏక సంకరణ దృశ్య రూప నిష్పత్తి 3:1. నెక్స్ట్ ఏక సంకరణ జన్యు రూప నిష్పత్తి 1:2:1. నెక్స్ట్ ఆప్షన్ జన్యువులో పునః సంయోజకాలకు కారణమయ్యే భాగం రేకాన్. ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. జన్యుశాస్త్ర పరిజ్ఞానం మానవాళి అభివృద్ధికి తోడ్పడడాన్ని ఏమంటారు? జన్యుశాస్త్ర పరిజ్ఞానం మానవాళి అభివృద్ధికి తోడ్పడడాన్ని ఏమంటారు? ఆప్షన్ 4 యూజెనిక్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. హెటెరోసిస్ అనే పదాన్ని ప్రతిపాదించిన వారెవరు? ఆప్షన్ 2 హెచ్.జి. షల్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రిటికేల్ రాబేజీ లాంటివి దేనికి ఉదాహరణ? ఆప్షన్ 3 సంకరణంకు. నెక్స్ట్ క్వశ్చన్. ఎరుపు రంగును గుర్తించలేకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఆప్షన్ 1 ప్రోటోనోపియా అని అంటారు. నెక్స్ట్ వన్. ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
ఆప్షన్ 2 సికిల్ సెల్ ఎనీమియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మూత్రం గాలి తగలగానే నలుపు రంగులోకి మారడం కింది వాటిలో దేని లక్షణం? ఆన్సర్ ఆప్షన్ 1 అల్కాప్టోన్యూరియా. నెక్స్ట్ క్వశ్చన్. బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్. బయోటెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసినటువంటి ఇన్సులిన్. ఆప్షన్ 2 హ్యూమ్యులిన్. నెక్స్ట్ వన్. కింది వాటిలో జనాభాలో అత్యధిక వైవిధ్యశీలతను ఉత్పత్తి చేసే ప్రక్రియ? ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పరివర్తనం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్రోమోజోమ్ లోపం వల్ల క్లోమానికి సంబంధించిన వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 7వ క్రోమోజోమ్ లోపం వల్ల. నెక్స్ట్ వన్. కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ అయినటువంటి దాన్ని గుర్తించడము. సో చూద్దాము. అనువంశిక సూత్రం మెండల్. నెక్స్ట్ సహలగ్నతా సూత్రం టిహెచ్ మోర్గాన్. కరెక్టే. నెక్స్ట్ ఒక జన్యువు ఒక పాలీపెప్టైడ్ సిద్ధాంతం ఇన్గ్రామ్. ఇది కూడా కరెక్టే. ఉత్పరివర్తన సిద్ధాంతం హ్యూగో డెవ్రీస్. సో ఇవన్నీ కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనుగడ కోసం పోరాటం అనే పదాన్ని ప్రతిపాదించిన వారెవరు? మనుగడ కోసం పోరాటం అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ ఆమ్లం లోపం వల్ల అల్కాప్టోన్యూరియా సంభవిస్తుంది? ఆప్షన్ 1 హోమోజెంటిసిక్ ఆమ్లం లోపం వల్ల. హోమోజెంటిసిక్ ఆమ్లం లోపం వల్ల అల్కాప్టోన్యూరియా సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. హీమోఫీలియా ఉన్న స్త్రీకి సాధారణ పురుషుడితో వివాహం చేస్తే వారి పిల్లల్లో ఎంతమంది హీమోఫీలియా కలిగి ఉంటారు? ఆన్సర్ హీమోఫీలియా అనేది ఉండదు. నెక్స్ట్ వన్. నపుంసకత్వం ఉండడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 ఎక్స్ క్రోమోజోమ్ అధికంగా ఉండడం. నెక్స్ట్ బయోజెనెసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 3 లూయి పాస్చర్. లూయి పాస్చర్. నెక్స్ట్ ప్రకృతి వరణాన్ని పరిశోధించడంలో డార్విన్కు సమకాలీకుడు ఎవరు? ఆప్షన్ 2 ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్. నెక్స్ట్ క్వశ్చన్. మగ డ్రోన్ ఈగలో క్రోమోజోమ్ల సంఖ్య? ఆప్షన్ 2 16. నెక్స్ట్ కింది వాటిలో ఏ ఆమ్లం లోపం వల్ల ఆల్కాప్టోన్యూరియా సంభవిస్తుంది? ఆప్షన్ 1 హోమోజెంటిసిక్ ఆమ్లం లోపం వల్ల. నెక్స్ట్ వన్. హీమోఫీలియా ఉన్న స్త్రీకి సాధారణ పురుషుడు. సో ఈ క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. సో నెక్స్ట్ చూద్దాం. బెలినోగ్లాసిస్ దేనికి సంబంధించిన సేతువులు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇకైనోడర్మేటా కార్డేటా. నెక్స్ట్ క్వశ్చన్. చీలిన తాలువు అతి చిన్నగా ఉండే నేత్రాలు ఏ సిండ్రోమ్ లక్షణాలు? ఆప్షన్ 3 పటాన్ సిండ్రోమ్ లక్షణాలు. నెక్స్ట్ వన్. 45 క్రోమోజోమ్లు ఉండే స్థితి. 45 క్రోమోజోమ్లు ఉండే స్థితి. ఆప్షన్ 3 డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ వన్. వ్యతిరేక లక్షణాలకు కారణాలైన జన్యువుల జతను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 యుగ్మ వికల్పాలు అని అంటారు. యుగ్మ వికల్పాలు అని అంటారు. నెక్స్ట్ వన్. F1 సంకరణ నుంచి బీజ కణాలు ఏర్పడేటప్పుడు 2 యుగ్మ వికల్పాలు ఏర్పడి
బీజ కణాల్లోకి చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అలీన సూత్రం అంటారు. ఇంకా పృథక్కరణ సూత్రం అని అంటారు. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో, ఇక్కడ భిన్నమైనటువంటి దాన్ని గుర్తించడం ఆప్షన్స్ చూద్దాం. జనకుల జన్యు రూపం దృశ్య రూపంలో సారూప్యత కలిగిన జీవితో సంకరణం చేస్తే దానిని పశ్చ సంకరణం అంటారు. కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ ఏక సంకరణ పశ్చ సంకరణ జన్యు రూపం నిష్పత్తి 1:1 కరెక్టే. నెక్స్ట్ ఏక సంకరణ పశ్చ సంకరణ దృశ్య రూప నిష్పత్తి 1:1 ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ద్విసంకరణ పరీక్ష సంకరణ దృశ్య రూప నిష్పత్తి 1:2:1. సో దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. సంకరణంలో ఏర్పడిన పిల్లజీవి జనక జీవుల కంటే మేలైన లక్షణాలను కలిగి ఉండడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సంకర తేజం అని అంటారు. నెక్స్ట్ వన్. మానవుడిలో అల్లోజోమ్ల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ లింగ నిర్ధారణకు ఉపయోగపడే క్రోమోజోమ్. ఆప్షన్ 2 Y.